ఏడాది అవుతుంది. మరి ప్రజలకు 6 గ్యారెంటీలు అని చెప్పి ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసుకుంటూ మరి ప్రజలను వంచుకుంటూ మరి అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నది. మరి ఇలా ప్రజాపాలనను పెట్టి ఇలా అప్లికేషన్ తీసుకోవడం జరగదు. ఎంతవరకు కరెక్ట్ చేయాలి కదా, వాళ్ళు మొదలు ఎంక్వైరీ చేయాలి కదా, అన్ని ఎంక్వైరీ చేసి చదవాలి కదా. మరి ఉండేయని చదివి ప్రజాపాలన తీసుకున్నాం దరఖాస్తు అని చెప్పి ప్రజలను అందరినీ ఆందోళనకు గురి చేసి ప్రజలందరూ ఇంతమంది ప్రజలందరినీ పిచ్చోళ్ళని చేసి ప్రజలను భయభ్రాంతులకు చేసి ప్రజలను గురి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రతి ఒక్కరి అర్హులకు ఎంతమంది మాసేపేట గ్రామంలో ఎన్ని వస్తాయో ఇండ్లు ప్రతి ఒక్క అర్హులకు, నిరుపేదలకు, గరీబ్ గాళ్లకు ప్రతి ఒక్క అర్హునికి రావాలి ఇండ్లు. మరి అదే 12,000 రూపాయలు మరి ఆత్మీయ భరోసాని ఇస్తున్నారు కదా. ఆత్మీయ భరోసా కూడా ప్రతి ఒక్కరికి ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కరిని ఇంటింటికి తిరిగి ఎంక్వైరీ చేసి మరి భూమి లేని నిరుపేదలకు, గుంట కూడా భూమి లేని నిరుపేదలకు, గరీబ్ గాళ్ళకి దాన్ని ఎంక్వైరీ చేసి నిజంగా దాన్ని సాటిస్ఫాక్షన్ చేయాలి. మరి దీంట్లో ఏం అవకతవకలు జరిగినా కూడా నిజంగా కూడా మరి దీన్ని మేము మొదలుపెట్టేది లేదు. మరి ఇవన్నీ చెప్పడం కాదు, అన్ని పథకాలు ఒక్కటిగా చెప్పడం పోతే ఎన్నో ఉన్నాయి. 6 గ్యారెంటీలు అని చెప్పి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పి అదే కూడా జరిగింది. మరి ఇప్పుడు పింఛన్లు ఇస్తామని చెప్పి 4,000 రూపాయలు పింఛన్లు ఇస్తామని అది ఇవ్వలేకపోతా ఉన్నారు. అది కూడా లేదు. ఏదో 4 స్కీములు తెచ్చి 4 స్కీములు ముగ్గడబెట్టి నియోజకవర్గానికి 600 ఇళ్ళు అని చెప్తా ఉన్నారు. 600 ఇళ్ళ మాసేపేట గ్రామానికి ఎన్ని ఇళ్ళు వస్తాయి? 100 వస్తాయా, 200 వస్తాయా, 300 వస్తాయా? అధికారులు స్పష్టంగా చెప్పాలి కదా ఎన్ని ఇళ్ళు వస్తాయని. అన్న మరి నిరుపేదలకు ఎవరికి ఇస్తారు? స్పష్టంగా క్లియర్గా అందరికి మరి పెట్టుకున్న వాళ్ళందరికి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికి ఇస్తారా? అది చెప్పాలి కదా. మరి చెప్పకుండా అధికారులు ఏదో తూతు మంత్రంగా చేసి సరే మళ్ళీ దరఖాస్తు తీసుకోండి, మళ్ళీ అప్లికేషన్ తీసుకోండి అని చెప్పి ప్రజలను తింపుకుంటా పోతూ మభ్య పెడతా ఉంటాయి. ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజాపాలన కాదు. ఇది ఈ 4 స్కీములు అయినా సరే గవర్నమెంట్ ప్రజలకు నిజంగా కూడా అర్హులు ఉన్న వాళ్ళకి అందరికీ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీళ్ళు ఇచ్చినాం, ప్రతి విడోకి పింఛన్ ఇచ్చినాం. ఏ ఇంటిలో లేదు కేసీఆర్ ఇచ్చినది పథకం ప్రతి ఇంటిలో ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటిలో ఉంది కేసీఆర్ ఇచ్చిన పథకాలు. ఇలాంటి పథకాలను మభ్యపెట్టి ఇప్పుడు మేమిచ్చిన పథకం సార్ ఇచ్చిన పథకాలకే పెట్టుకొని ఇవాళ ప్రజాపాలన అంటూ పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టే పాలన ఇది. ప్రజాపాలన అన్నప్పుడు మన ఇక్కడ గ్రామ సభలు అన్నప్పుడు ప్రతి ఒక్క పౌరుడు అడిగే హక్కు ఉంటుంది. వాళ్ళ పింఛన్లు ఇలా 4,000 ఇస్తున్నాడు. ఏమైనా పింఛను ఒకళ్ళకి 4,000 ఇవ్వలేడు. కళ్యాణ లక్ష్మి ఏమైంది? రైతు భరోసా ఏమైంది? కులం బంగారం ఏమైంది? ఇట్లా రైతులను మభ్యపెట్టే మళ్ళీ ఒకటి రైతు ఆత్మీయ భరోసా ఇచ్చిండు. అంటే ఇట్లాంటి చాట్ల తౌడు పోసి కుక్కలు కొట్లాడబెట్టే పాలన ఇది. ఇకనైనా దయచేసి కళ్ళు తెరిచి అన్నారు కదా, కళ్ళు తెరిచి నిజమైన రైతు ఆత్మీయ అది పాలన అంటారు. కానీ ఏదో ఒకటి చెప్పి ఏమో చేసి మేము ఇచ్చేస్తున్నాం అది చేస్తున్నాం అంటే కుదరదు. మంచిగా పాలన చేయాలి, మంచిగా చూసుకోవాలి. మన నిరుపేదలకే ఇవ్వాలి. నిరుపేద అస్సలు పేదలకు ఆత్మీయ భరోసా పథకం ఇవ్వండి. ఇల్లు లేని వాళ్ళకు కూడా ఫస్ట్ ఇల్లు కాలిపోయిన వాళ్ళకి ఇవ్వండి, గుడిసెలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి. అది అట్లా చేయండి. ఇప్పుడు ఏదో లీజు తీసుకొచ్చి మేము ప్రజాపాలన చదువుతాం, ప్రజాపాలన చేస్తామంట కాదు, ప్రజలను మభ్యపెట్టే పాలన ఇది విరమించుకో. ఈరోజు మాసాయిపేట మండల కేంద్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాపాలన తీసుకున్న దరఖాస్తులు ఏవైతే లబ్ధిదారులకు ఎన్నెన్నో ఆశలు పెట్టి 6 ముఖ్య పథకాలని చెప్పేసి అట్లాగే ఇంకో ఎన్నో పథకాలని చెప్పేసి అమాయక ప్రజలకు చెప్పి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది. కానీ ఏడాది గడిచినా కానీ ఇప్పటిదాకా ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు అందలేదు. మాకు ప్రజలు చాలా ఆవేదన. ఈరోజు గ్రామ సభ ఏదైతే పెట్టిరో ప్రతి పౌరునికి ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామంలో గ్రామ సభ అంటే వాళ్ళందరికీ ఉన్నది ఏంటంటే గ్రామం సభలో పెట్టినట్టు అంశాలే కాకుండా వారికి ఇతర అంశాలు కూడా ఉంటాయి. ఎన్నో అంశాలు, పెన్షన్లు కావచ్చు, ఇంకా ఇతర భూముల విషయాలు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. వాళ్లకు అడగడానికి ఇక్కడ గ్రామ సభ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళకి ఇచ్చింది చట్టం ఇచ్చిన హక్కు అది. దాన్ని కాలరాసి ఈ 4 అంశాలే మాట్లాడాలి, మిగతా మాట్లాడదని చెప్పేసి ఒక కండిషన్ను ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులు పెడతా ఉన్నారు.
అది తప్పు. గ్రామంలో ఈ 4 చెప్పేది మీరు రాలేదు, 40 400 చెప్పి వచ్చారు. కాబట్టి ప్రజలు అడుగుతారు, అడిగినప్పుడు మనం సమాధానం చెప్పాలి. అంతేగాని దాటవేసే ధోరణి చేయదు. అమాయక ప్రజలు వాళ్ళు, కూడుకు లేదు, ఉండడానికి ఇల్లు లేవు, పెన్షన్ల కొరకు ఎదురు చూస్తున్నారు, రేషన్ కొరకు ఎదురు చూస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇదొక అంశం. రెండో అంశం ఏంటంటే రాజకీయంగా ఏదో ఒక దురుద్దేశంతో గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఏం పీకింది అనే ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఏం పీకింది, ఏం చేసింది అనేది ఇక్కడ ఉన్న ప్రజలకు అందరూ తెలుసు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే 2000 పెన్షన్లు వచ్చినాయి వీళ్ళకు. ఒంటరి మహిళలకు పెన్షన్లు వచ్చినాయి. అంతకుముందు ఎంత ఇచ్చారు పెన్షన్లు? 200 రూపాయలు. 2000 రూపాయలు కేసీఆర్ చేశారు. ఇది నాటిండు ఆయన. అట్లాగే రైతు భరోసా, రైతు బంధు ఆయన పెట్టిండు. రైతు బంధు ఇంతకుముందు ఇచ్చిరా కాంగ్రెస్ వాళ్ళన్నా? ఇయ్యలే. ఏమి ఇచ్చిరని దానికి సమాధానం ఈ 10 ఏళ్ళలో ఆయన ఏమి ఇచ్చిండలే. రైతు బంధు ఎకరాకు 5000 రూపాయలు అందరికి వచ్చింది. ఇట్లా కటింగ్ లేదు, ఇది కటింగ్ చేస్తాం, అది కటింగ్ చేస్తాం, ఎన్ని సర్వే నెంబర్లు ఉంటే అన్ని సర్వే నెంబర్లకు అందరికి ఇచ్చిండు. మునిగిపోయిన వానికి ఇచ్చిండు. ఎందుకు ఇస్తారు? అసలు ఆత్మీయ భరోసా అంటే ఏంది అది ప్రజలకు మొదలు తెలియాలి. తెలియకుండా ఇట్లే గందరగోళ పరిస్థితి. కనుక దయచేసి నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ గ్రామంలో ప్రతి ఒక్కరము అందరం కలిసికట్టుగా ఉంటాము. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతోనే మనం ఉన్నాం. ఇక్కడ రాజకీయాలలో ఓళ్ళు విమర్శించుకోవడానికి కాదు. ఎవరు వాళ్ళు చేసింది, రేపు ఈయన చేసేది ఈయన చేయాలి. రేపు ఈ సర్పంచ్ 10 ఏళ్ళు చేసిండు, కొత్త సర్పంచ్ వస్తాడు, ఇంకోటి చేస్తాడు. ఈయన 10 ఏళ్ళు మాత్రం తాజానది నేను చేసిన, ఆయన ఏం చేసి ఆయన ఏం పీకినానంటే పీకింది అంతా మీకు తెలుస్తుంది. తెలియదా? అది మాట్లాడు తప్పు కదా. దానివల్ల మీకు చులకన అంటే మీతో ఓట్లే తీసుకొని మిమ్మల్ని ఆ రకంగా మాట్లాడము అవమానపరచుడే కదా, అంతే కదా. కాబట్టి మీరు దయచేసి గమనించండి, ప్రజలందరూ గమనించాలి, మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఎంతో ఆశతో వచ్చారు మీరు. ఎన్ని గ్రామ సభలు నేను పెట్టిన, దాదాపు 10 సంవత్సరాలు నేను సర్పంచ్ ఉంటే ఒక 40 గ్రామ సభలు పెట్టి ఉంటాం. ఇంత జనం ఎప్పుడు రాలి. దేని కొరకు వచ్చిరు? మాకు ఇల్లు వస్తాయి, లేకపోతే మాకు రేషన్ కార్డు వస్తుంది, ఇంకోటి వస్తుంది అని చెప్పేసి ఉద్దేశం. అట్లనే కాకుండా ఒక ఆమె వచ్చింది, నాకు పెన్షన్ వస్తలేదని బాధతో వచ్చింది. ఆమె పెన్షన్ వస్తేనే బతుకుతుంది, నాకు పెన్షన్ ఇంకోటి వస్తలేదని బతుకుతుంది అంటారు. నాకు భూమే లేదని వస్తున్నారు. వాటికి సమాధానం చెప్పాలి. అది మన విధి. ప్రజలకు ఏం తెలుస్తుంది? నాయకులం ఉన్నాం కాబట్టి చెప్పాలి. కాబట్టి గమనించండి. మీరు ఇప్పటికైనా ప్రజలను భయభ్రాంత విషయాలు దూరం పెట్టండి. ఏదైనా పథకాలు వచ్చేటి కరెక్ట్గా చెప్పండి, చెప్పి చేయండి. కానీ చెప్పినవి చెయ్యము, ఇవే చేస్తాము, అవే చేస్తాము, ఇది కోత పెడతాం, అది కోత పెడతామంటే ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలంతా అమాయకులు కాదు. చెప్పిన మాటలు వాళ్ళందరికీ గుండెలలో ఉన్నాయి. కేసీఆర్ చేసిండు, కేసీఆర్ ఏం చేసిండు అనేది వాళ్ళ గుండెలలో ఉన్నది. వాళ్ళకు ఒక మేనమామలాగా, ఒక తండ్రిలాగా వాళ్ళందరికీ చేసిన విషయాలు అన్నీ తెలుసు. మీరు ఏం చెప్పినా వాళ్ళు నమ్మే పరిస్థితి లేరు. కనుక మీరు అది మాట్లాడి అనవసరంగా చులకం కావద్దని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ, దయచేసి ఏదైనా కనీసం ఈ గ్రామంలో ఇట్లాంటి వర్గభేదాలు ఇటువంటి తీసుకురావద్దని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు అందరినీ గమనిస్తున్నారు. మనకు కావాల్సింది మనకు పథకాలు అందాలి, ఇద్దామనుకున్న పథకాలు అందాలి. దాంట్లో భాగస్వామ్యం మేము కూడా ఉంటాం. అందరినీ దాన్ని కాన్ఫిడెన్స్గా తీసుకొని అందరికీ బీదలకు అందరికీ అందేటట్టు విధంగా అందరం కృషి చేయాలని చెప్పేసి కోరుతూ, ఈ పార్టీల మీద వ్యతిరేకం చేసి ఆయన ఏం చేసి నేనేం చేసి అనవసరంగా కొట్లాటలు తీసుకొచ్చి అది కావద్దు. కాబట్టి కలిసికట్టుగా ఉంటున్నా మీకు అందరికీ తెలుసు. కాబట్టి అందరము ఈ గ్రామం గురించి కృషి చేద్దాం, అభివృద్ధి గురించి కృషి చేద్దాం. మహిళలకు కానీ బీద సాధనలకు అందరికీ ఏ పథకాలు రావాలో వాళ్ళు నమ్మి ఓటేసారు కాబట్టి వాళ్ళను వంచొద్దు, ముంచొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.